నమ శివాయ సాంగ్ ఉంది భయ్యా, నిజంగా దండ పెట్టాలి. నిజంగా సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ నిజంగా చింపేషన్ చాలా చాలా మంది యువ సామ్రాట్ నాగ చైతన్య నిజంగా తను ఒక ఎత్తు అనుకుంటే సాయి పల్లవి తన ద్వారా అమరన్స్ ఎంత పెద్ద మీకు తెలుసు కాబట్టి నిజంగా ఈ సినిమా ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అన్నది మీ అంచనా వేసిన. సాంగ్ అయితే చాలా బాగుందండి. ఆ స్టెప్స్ లంగా ఓన్లు వేసుకొని సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే అమ్మో దేవతలా కనిపించబడి చాలా 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 గొప్పగా అనిపించింది. నిజంగా తన ఒక గొప్పతనం ఏంటన్నా చాలా నేచురల్ గా చాలా అందంగా చాలా బాగా డాన్స్ కాబట్టి ఈ సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మెయిన్ గా అంటే మన అనురాగ్ కులకర్ణి కానీ హరిప్రియ సింగర్స్ చాలా బాగా వాడారు. సో దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మన డిఎస్పీ కూడా చాలా కొత్తగా అందించాడు. సో ఈ సినిమా మెయిన్ గొప్పతనం ఏంటన్నా బన్నీవాస్ ప్రొడ్యూసర్ మన అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తాను కాబట్టి మన చందు మండేటి చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తాను. సో ఈ సినిమా నిజంగా ఒక మొన్న గీతాల్స్ నుంచి చెప్పాడు ఒక మాట, ఈ సినిమా మాత్రం 100% నేషనల్ అవార్డుకి వెళ్తే సినిమా అని చెప్పాడు కాబట్టి చాలా చాలా బాగుంది. నాకైతే సాయి పల్లవి తన లుక్స్ అప్ప చాలా దేవత అన్న తను అందరిస్తున్నా తన మీద ట్రోలింగ్ చేసే వాళ్ళ గురించి పని పడలేని చెప్పొచ్చు. దేవత అంత బాగా అనిపించినది. ఆ నమ శివాశ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఏంటంటే అన్న మన పుష్పసులు చూసాము జాతర సాంగ్ ఎట్లా గంగమ్మ జాతర. సో ఆ రకంగా దాని మించి మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. కానీ నిజంగా అది పార్ట్ 2 ఏటైతుందో అలా అనిపించింది. నిజంగా గంగమ్మ జాతర సాంగ్ మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ సాంగ్ నిజంగా నమో నమ శివాయ చాలా చాలా బాగుంది. మెయిన్ గా సాయి పల్లవి సూపర్ అన్న, చాలా మాటలే మాట్లాడడానికి ఏం చెప్పి అర్థమైతలే అంత బాగా యాక్ట్ చేసింది. నిజంగా ఈ సినిమా హిట్ అయితే మాత్రం 100% సాయి పల్లవి నేషనల్ అవార్డు ఇవ్వాలి మనస్ఫూర్తి దొరకని ఆస్కార్ కూడా తక్కువ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు సాయి పల్లవి యాక్టింగ్ మీకు ఇష్టమా డాన్స్ ఇష్టమా? రెండు ఇష్టం అన్న. సాయి పల్లవి పెట్టిన చాలా నేచురల్ గా ఉంటుంది తన డాన్స్ గానీ తన యాక్టింగ్ గానీ. నిజంగా ఇట్లాంటి హీరోయిన్స్ నిజంగా ఇంకా రావాలి, చాలా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తనకైతే ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. డిమాండ్ చేస్తారా మీరు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని? ఈ సినిమా పర్ఫార్మెన్స్ వచ్చింది అనుకుంటారా? డిమాండ్ అంటే చెప్తే ప్రజల పల్స్ ఏంటంటే సినిమాలు బాగుంటే 100% లైక్ చేస్తారు కాబట్టి. సో సాయి పల్లవి ఏంటంటే మీరు చూసి అమరాన్ సినిమా గానీ విదా సినిమా గానీ సో తను ఏంటంటే చాలా మంది అంటే హీరోలకు బాన్సర్లు ఉంటారు, కానీ హీరోనికి బాన్సర్లు ఎవరంటే హీరోస్ అన్నట్టుగా ఎన్నో ప్రీ రిలీజ్ కానీ చాలా దగ్గర తనకున్న ఫ్యాన్ బేస్ అలా ఉంటుంది అనమాట. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా అలా ఉంటుంది, తన యొక్క స్టైల్ కూడా అలా ఉంటుంది కాబట్టి తను ఎక్కడ కూడా వల్గాటి చేయదు, ఎక్కడ రొమాన్స్ సీన్స్ చేయటాలు కానీ ఎక్కడ కూడా ఎట్లాంటి నెగిటివ్ ఉండదు తన దగ్గర. ఓన్లీ ఏంటంటే పాజిటివిటీ ఉంటుంది, చాలా న్యాచురల్ ఉంటాయి కాబట్టి ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా అరే ఇంత గ్లామర్స్ ఉంది, ఇంత అందంగా ఉంది, ఇంతమంది డాన్స్ చేసిన ఫీలింగ్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఒక కూతురు లాగా వాళ్ళ ఇంట్లో ఒక చెల్లిలాగా అనిపిస్తుంటే ఎవరికి కూడా తన మీద నెగిటివ్ ఇంప్రెషన్ రాదని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా మాత్రం చాలా బాగుండబోతున్న ఎక్స్పెక్టేషన్ నాకు కలిగిందన్న. జోడీ ఎలా ఉందన్న నాగ చైతన్యతో? నిజం నాగ చైతన్య ఉన్నా లేకపోయినా సమంత ద్వారా అయితే 100% చాలా బాగుండబోతుంది. సో నాకు అనిపిస్తుంది నాగ చైతన్యకి అయితే మంచి పేరు, మంచి క్యూట్ గా అనిపిస్తుంది. అప్పుడు సమంత నాగ చైతన్య ఎలా ఉంటుందో ఆ మాట మర్చిపోయారు అందరూ, నాగ చైతన్య సమంత మర్చిపోయారు. ఇప్పుడు కేవలం ఒకటి ఏంటంటే సాయి పల్లవి నాగ చైతన్య, సాయి పల్లవి నాగ చైతన్య కాబట్టి చాలా గ్రేట్ గా అనిపిస్తుంది అన్న. సాయి పల్లవి నాగ చైతన్య సెకండ్ మూవీ కదా, మరి ఎలా ఉండబోతుంది అన్న? అవునన్న, ఫస్ట్ మూవీ చాలా పెద్ద హిట్ అయింది అవును కదన్న. సో నిజంగా ఈ కాంబినేషన్ ఇలా కంటిన్యూ అయ్యి మంచి మంచి హిట్లు కొట్టాలని కోరుకుంటాను. సినిమా చూడన్నా చందు మండేటి చాలా మంచి డైరెక్టర్, మంచి కంటెంట్ అని వస్తాడు తను. సో తన సినిమాటోగ్రఫీ అనేది ఫోటోగ్రఫీ కానీ చాలా కొత్తగా ఉంటుంది, ఎక్కడ చూడని విధంగా చాలా కొత్తగా అనిపిస్తుంటది తన డైరెక్షన్ కాబట్టి. సో వాళ్ళంతా అంటే దీనికి ప్లస్ అయ్యే మెయిన్ అంటే సాయి పల్లవి ఉంటే మా సినిమా చాలా మంచి హిట్ అవుతుంది. చాలా వచ్చినాయి కదా. అవును, సో ఇది మైల్ రే అవుతుంది అంటవా? మంచి ఉంటానా. ఫస్ట్ వచ్చిన బుజ్జితల్లి సాంగ్ పెద్ద హిట్ అయింది, చాలా మిలియన్ వ్యూస్ వచ్చా, చాలా పెద్ద హిట్ కూడా రింగ్ టోన్ పెట్టుకుంటున్నారు చాలా మంది. రింగ్ టోన్ ఎక్కడ ఏ సినిమా ఏ కార్ పోయినా కూడా అదే సాంగ్ నడుస్తుంది బుజ్జితల్లి అని. సో ఆ రకంగా ఉన్న సినిమాని ఆ రకంగా సాంగ్ సినిమా మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సాంగ్ కూడా నమో శివాయ చాలా అంటే తను ఒకట్లా శివలింగం పట్టుకుని చేసిన భయ నిజంగా త్రిశూలం పట్టుకొని దేవత భయ. నిజంగా తన గురించి మాట్లాడితే నాకు ఆ వయసు కానీ అనుభవం నాకు లేదు కాబట్టి చాలా చాలా గ్రేట్ అనిపించింది. మాటకోలేవు, నీకు దండం తల్లి చాలా బాగుంటుంది. ఫిబ్రవరిలో రిలీజ్ సినిమా మరి ఇటు కొట్టబోతుందంటవా? 100% ఇటు కొడతాను నాకు నమ్మకం ఉందన్న. గట్టి గట్స్ తో చెప్తానా, ఈ సినిమా మాత్రం బల్లె చెప్తానా, ఇటు మాస్ ఇటు కొడతాను నమ్మకం ఉందన్న. థ్యాంక్ యూ బ్రో.